పశ్చిమాసియాలో శాంతిని నెలకొందేందుకు భారత్ అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో జరిపిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. యుఏఈపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను యుఏఈ ఎంతో నిగ్రహంతో వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని ప్రధాని మోదీ కొనియాడారు. పశ్చిమాసియా ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రభావం చూపిస్తుందో నొక్కి చెప్పారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు అన్ని రకాలుగా సహకారం అందించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల రంగాల్లో సహకారంతో పాటు ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. అంతకుముందు 5 దేశాల పర్యటనలో భాగంగా అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. యుఏఈ అధ్యక్షుడు నహ్యాన్ స్వయంగా అబుదాబి విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. అక్కడి సైన్యం నుంచి ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. విమానాశ్రయానికి వచ్చి తనకు స్వాగతం పలికిన యుఏఈ అధ్యక్షుడు నహ్యాన్కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు.